అవాయిడింగ్ దిస్ మీటింగ్. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. కోర్టు కేసు అంటే ఆ కోర్టు కేసు నెంబర్ గిట్ట నాకు ఇవ్వండి సార్, అది ఈ రోజు ఉందా లేదా నేను మీకు. సో దేర్ ఆర్ 100 lacunas in all these 3 municipalities. These 3 municipalities are doing something which they should not do it. But they are not protecting the government lands, they are not giving water, they are not taking care of the street lights, they are not taking care of the roads. ఐడియా బల్లారంలో అమీన్పూర్లో అయితే రోజు కొత్తగా 20 ఇంటికి నెంబర్లు ఇచ్చేస్తా ఉన్నారు. 100 square yards 120 square yards పెట్టి 20 లక్షలకు అమ్మేస్తా ఉన్నారు కమిషనర్. ఎంత భయంకరంగా జరుగుతుందంటే మీకు ఇందాక ఒక కంప్లైంట్ తీసుకొచ్చాను నేను. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి ఇండివిజువల్లీ. So I want to bring it to the notice of the Honorable Collector of this district also. Before elections also I made a complaint to the Election Commission. ఐలాపూర్ తాండాలో శ్మశాన వాటికి అడుగు ఒక డోర్ నెంబర్ ఇచ్చి 150 మందికి ఓటర్ని ఎన్రోల్ చేసినారు. వాటర్ ట్యాంక్ ఒక డోర్ నెంబర్ ఇచ్చి దానికి 250 మందిని పెట్టినారు. గ్రేవ్ యార్డ్ ఒక నెంబర్ ఇచ్చి మొత్తం 1800 ఓట్లు ఉన్న ఐలాపూర్ తాండాలో 3500 ఓట్లు వచ్చినాయి. 1200 మంది కొత్త ఓటర్స్ తీసుకొచ్చినారు. సో ఐ గేవ్ ఏ కంప్లైంట్ మీకు ఇచ్చినట్టు సర్పంచ్ గారితో పంపించాను. మీ ముందు కంప్లైంట్ ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదు దానికి. రేపు మళ్ళీ అది ఉంటుందా, సర్పంచ్ ఉంటాడా ఉండడా తర్వాత. సో 1200 ఓట్లు శ్మశాన వాటిక, గ్రేవ్ యార్డు, మున్సిపల్ ఓపెన్ ప్లేస్ అని చూపెట్టి ఇట్లా 5 ప్లేసెస్ చూపెట్టి 1200 ఓట్లు కొత్తగా ఎన్రోల్ అయినాయి మేడం. సో దీస్ కమిషనర్స్ ఆఫ్ దీస్ 3 మున్సిపాలిటీస్ ప్రతిరోజు వాళ్ళు కొత్త నెంబర్స్ ఇస్తా ఉన్నారు. ప్రతిరోజు దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ సెల్లింగ్ ద గవర్నమెంట్ ల్యాండ్స్. సో అందుకనే నాకేమనిపిస్తుంది అంటే టుడే దే అవాయిడెడ్ ద మీటింగ్. ఇఫ్ సర్టన్లీ దే హ్యావ్ ఏ కోర్ట్ కేసు. జేసీ గారు మీరు మున్సిపాలిటీస్ కి ఇన్ఛార్జ్ కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో. ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ నో హౌ టు గెట్ ఏ కేస్ డీటెయిల్స్ ఆల్సో. ఏ కేసులో పోయినారు, ఎందుకు పోయినారు, వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ దే మేడ్ బిఫోర్ ద జీపీ, ఏముందని ఒకసారి డీటెయిల్స్ తీసుకోండి. లాస్ట్ మీటింగ్ లో కలెక్టర్ గారికి జిల్లా అమీన్పూర్ కమిషనర్ గారు, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారికి స్పెసిఫిక్ ఒక మాట చెప్పినారు. అమీన్పూర్ లో ఒక దేవుడి గుడి ఉంటుంది, దానికి 44 ఎకరాల స్థలం ఉంది, దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఎంత ఉన్నాయనేది కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారికి చెప్పినాం. దెర్ ఇస్ నో రిపోర్ట్. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతా ఉన్నాయి టెంపుల్ ల్యాండ్. సో కైండ్లీ కలెక్టర్ గారు, మీరు జేసీ గారు కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి దీస్ 3 మున్సిపల్ కమిషనర్స్ ప్రతిరోజు కొత్తగా డోర్ నెంబర్స్ ఎందుకు వస్తా ఉన్నాయి, ఎవరు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఆల్ దీస్ 3 మున్సిపాలిటీస్ కమ్స్ అండర్ హెచ్ఎండిఏ. రోజు 100 గజాల ప్రభుత్వ స్థలంలో కలెక్టర్ గారు చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. ఒక అపార్ట్మెంట్ కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్ కట్టుకున్నారు, 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. తెలివిగా వాళ్ళు పర్మిషన్ తీసుకునేటప్పుడు ప్రైవేట్ సర్వే నెంబర్ లో తీసుకున్నారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి వీళ్ళు ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే తీరాపోయి ఉంటే అది సర్వే నెంబర్ 993 గవర్నమెంట్ సర్వే, మిమ్మల్ని కూలగొడతామని మొత్తం ఒక 100 అపార్ట్మెంట్లకి నోటీసులు వచ్చినాయి. తహసీల్దార్ అమీన్పూర్ గారు నోటీస్. దిస్ ఈస్ హౌ ద క్లెవర్లీ దే ఆర్ డూయింగ్ ఇట్. They are taking permission with some private member. They are constructing it in a government member. There is no coordination between HMDA and municipal commissioner. House numbers ఏవైతే చెప్పారో ఒకసారి నేను మీకు ఇంతకుముందు కూడా మీ దృష్టికి తెచ్చిన మేడం. విత్ రిగార్డ్ టు అమీన్పూర్ అయితే సర్వే నెంబర్ 345, 352, 357, 58, 59, 60 లో 17.9 acres మేడం. దిస్ ఈజ్ ఇల్లీగల్లీ ద గవర్నమెంట్ ల్యాండ్ ని తీసుకొని వచ్చి ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లు కట్టేసినారు. పోలీస్ అమీన్పూర్ రిజిస్టర్డ్ ఏ కేస్. కానీ ఈ రోజు వరకు 2 years అయిపోయింది. ఒక అక్యూజ్ ని తీసుకురారు, ఒక ఎఫ్టీఎల్ ని చేయరు, ఒక తహసీల్దార్ ను పిలువరు. ఒక్కొక్కటి 4 crores పెట్టి విల్లాస్ అమ్ముతున్నారు. 17.09 acres మేడం. కంపెనీ పేరు మీద ఎఫ్ఐఆర్ చేసినారు. కంపెనీ ఓనర్ ని ఈ రోజు దాకా పిలువరు. గుణతేజ ఇన్ఫ్రా అని రాసినారు. మీరు ఆర్ఓసీ నుంచి గుణతేజ ఇన్ఫ్రా ఎవరు, గుణతేజ ఇన్ఫ్రాలో డైరెక్టర్స్ ఎవరు, ఎవరు కట్టారు, ఎవరు అమ్మారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అట్లే వదిలేస్తున్నారు మేడం ఇప్పటిదాకా. సో ఈ 3 మున్సిపాలిటీలో కూడా చేసి గారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ అగైన్స్ ఎనీ కమిషనర్ ఆర్ ఎనీథింగ్. బట్ ద థింగ్ ఈస్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ వర్స్ బికాస్ ఐ బీయింగ్ ఎన్ ఈనాడు రిపోర్టర్ ఐ ట్రైడ్ ఫర్ ఎన్ హౌస్ కమిటీ. ఎరినేని సీతాదేవి గారని ఒక ఎమ్మెల్యే అధ్యక్షతన 32 మంది ఎమ్మెల్యేల హౌస్ కమిటీ వచ్చింది. దే ప్రొటెక్టెడ్ ద ల్యాండ్స్ ఇన్ అమీన్పూర్, తెల్లాపూర్ అండ్ కొల్లూరు, ఐలాపూర్, ఆల్ దీస్ ల్యాండ్స్. ఐలాపూర్ 1200 acres గవర్నమెంట్ ల్యాండ్ సార్. మనం ఈ రోజు కొంత డిస్మెంటల్ చేశారు. సో అట్లా రోజుకి ఎవరో ఒక రోజు కట్టేస్తూనే ఉన్నారు సార్. సో మై సజెషన్ టు యూ ఇస్ తెల్లాపూర్ లో 100 crores ఒక ఎకరం అమ్ముతా ఉన్నారు. కొల్లూరులో పోతా ఉంది కలెక్టర్ గారు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఏం చేద్దాం అసలు బేసికల్? మన జిల్లా మొత్తం రాష్ట్రానికి ఒక 10 సంవత్సరాలు నడిపోయిన భూములు ఉన్నాయి మనకి యాక్చువల్లీ. సో కైండ్లీ మై రిక్వెస్ట్ త్రూ దిస్ మీటింగ్ ఇస్ ప్రొటెక్ట్ దీస్ ఆల్ దీస్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్. అది పేపర్ అధికారులు ఉన్నట్టుంది, మీకు ఇస్తాను అది. సో అన్నెసరీగా ఎవరినో అమాయకుల్ని బలి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కమిషనర్స్ తోటి జేసీ గారు కొంచెం ఇద్దరు ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టండి.
ఈ ముగ్గురు కమిషనర్స్ తోటి చూడండి సార్, ఈ కొత్త డోర్ నెంబర్లు ఎందుకు ఇష్యూ చేస్తా ఉన్నారు? డోర్ నెంబర్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను. సో కాబట్టి ఈ మేనేజర్ పంపించడం అవాయిడ్ చేయడం నేను పర్సనల్ గా ఫీల్ అవుతుంది.